అసలు డచ్ కంట్రీలో పేరెంట్స్ పిల్లలకి ఏం నేర్పిస్తారు, ఆ పేరెంటింగ్ విధానం ఏంటి, వాళ్ళ ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇవి మనం కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, అద్భుతమైన పేరెంట్స్గా తయారవచ్చు అనమాట. ముందుగా పిల్లల షెడ్యూల్స్ పేరెంట్స్ వేసేయటం, ఆ షెడ్యూల్లో ఏ టైంలో ఏ క్షణంలో ఏం చేయాలో చెప్పటం, వాళ్ళ షెడ్యూల్ కొంచెం తప్పినా ఒప్పుకోకపోవటం, ఇదంతా మనం చేస్తాం. కానీ అక్కడ అలా కాదు. పిల్లలకి ఎక్సెసివ్గా కంట్రోలింగ్ ఉండదు, వాళ్ళ స్వేచ్ఛ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళ టైం మీద కూడా వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. దాంతోపాటు పిల్లలకి ఫ్యామిలీ టైం ఇస్తారు. ఫ్యామిలీ అనేది పిల్లలకి ఒక టుగెదర్నెస్, అంటే అందరూ కలిసి ఉండటం అనేది, లేదా కంఫర్ట్ అనేది ఎలా ఉంటుందని చిన్నప్పటి నుంచే నేర్పిస్తారనమాట. అంటే ఇండివిజువల్గా వదులుతుంటారు, దాంతోపాటు ఫ్యామిలీ అనే కంఫర్ట్ కూడా ఇస్తుంటారనమాట. అండ్ పిల్లలు తమ నిర్ణయాలు తాము తీసుకునే విధంగా వాళ్ళకి ఆటు పోట్లు అని చెప్పి, అంటే దానిలో ఉన్న పాజిటివ్ థింగ్స్ నెగిటివ్ థింగ్స్ అన్ని చెప్పి తర్వాత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోమని చెప్తుంటారనమాట. దాంతోపాటు హానెస్ట్గా, అంటే పిల్లలు నిజాయితీగా వచ్చి వాళ్ళ మనసులో ఉన్న భావజాలని చెప్తే దాన్ని పేరెంట్స్ అర్థం చేసుకుంటారంట, అంగీకరిస్తారంట. దాన్ని ఓపెన్ అండ్ డైరెక్ట్ కమ్యూనికేషన్ అనమాట. అంటే పెద్దవాళ్ళు పిల్లలు చర్చించుకునేటప్పుడు పిల్లలు కూడా సమానమైన వ్యక్తులుగా ట్రీట్ చేస్తారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా విలువిస్తారంట. అంతేకాకుండా వాళ్ళ అభిప్రాయాల్ని అర్థం చేసుకుంటారు.